విధంగా మొత్తం చేయటం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. మామూలుగా ఇదివరకు అయితే ఆయన వచ్చినప్పుడు అంత హడావుడి ఉండదు. ఇవన్నీ కూడా మార్పులు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి సంబంధించి ఇవన్నీ కూడా మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ప్రధానంగా ముఖ్యమంత్రి గారు మొన్న విశాఖపట్నం వచ్చినప్పుడు జిల్లా అధికారులు అందరి సమక్షంలో క్లియర్గా ఏదైతే వైజాగ్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందో దాన్ని ఫస్ట్ ఫేజ్ కింద దాన్ని అభివృద్ధి చేయడం కోసం దానికి మెట్రో కానీ లేకపోతే ఈ బీచ్ రోడ్డు డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చెప్పారు. బీచ్ రోడ్డుతో పాటు నేషనల్ హైవే కూడా ఎక్కడెక్కడ కంజెషన్ ఉందో ఇవన్నీ కూడా ట్రాఫిక్ ఇది కావడం కోసం ఏర్పాటు కూడా మాట్లాడుతున్నారు. అలాగే బీచ్కి హైవేకి కూడా కనెక్టింగ్ రోడ్స్ ఎట్లాగైతే మనకి ఎండాడ అలాగే విశాఖ వ్యాలీ ఇట్లా మనం కనెక్ట్ చేసాము అట్లా మొత్తం కంప్లీట్ టోటల్ హైవే బీచ్ని కూడా ఓపెన్ అప్ అయ్యే విధంగా అన్ని కనెక్టింగ్ రోడ్స్ కూడా చేయమని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇవన్నీ కూడా చేసేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ